ప్రపంచీకరణ వచ్చింది. దాని ప్రభావం ఇప్పటికే చాలా తీవ్రంగా ఉంది. అన్ని రంగాల మీద ఉంది. పేద ప్రజల మీద ఎక్కువ ఉంది. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. వ్యాపారులు మొదట్లో గమనించలేదు, ఇప్పుడు గమనిస్తున్నారు. చేతి వృత్తులన్నీ ఈ ప్రపంచీకరణ కారణంగా నాశనం అయిపోయినాయి. 30 ఏళ్ల క్రితం నాడు మేమందరం మాట్లాడుతున్నప్పుడు 96లో గ్యాట్ అగ్రిమెంట్ కావచ్చు, 91లో నూతన ఆర్థిక విధానాలు కావచ్చు, ఇవన్నీ ఈ పరిణామాలకు దారితీస్తాయని మాట్లాడిన వాళ్ళమే. కానీ మధ్యలో ఒక లేయర్ ఎప్పుడు ఒక కొత్తదనాన్ని ప్రోత్సహిస్తుంది, అది మధ్యతరగతి. ఆ మధ్యతరగతి లేయర్కి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ప్రమోట్ చేస్తుంది. పైనున్నోళ్ళు 10 మందే, కిందున్నోళ్ళు 70 మంది, మధ్యలో ఉన్నది 30 మంది. ఈ 30 మంది వినియోగదారులు మాత్రమే. వాళ్ళకు ఉత్పత్తితోనూ సంబంధం లేదు, వాళ్ళకు విలువలతోనూ కూడా సంబంధం లేదు. ఉత్పత్తిదారులు చచ్చిపోతున్నా వాళ్ళకు పట్టదు, ప్రపంచీకరణ వల్ల చేతి వృత్తులు నాశనం అవుతున్నా వాళ్ళకు పట్టదు. చవక ఉత్పత్తులు, చవక శ్రమ మాత్రమే వాళ్ళకు కావాలి. చవక ఉత్పత్తులు ఎవరు తెచ్చి సప్లై చేస్తే వాళ్ళ వెనక పోయేటువంటి ఒక ధోరణి ఉంది. సహజంగా మధ్యతరగతి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది.